అది చిన్నారి హర్షాలి, వెల్కమ్. And you look so cute on screen as well. So how was it working for with the Nandamuri Balakrishna? Thank you so much. It was really amazing working with such a legend actor, such an experienced actor. He was really fun on sets. Like, he's really cool, he's really chill, and at the same time he's very down to earth. He's very caring. He took care of me a lot, and he would tell me some improvements in hand gestures and expressions during the shots that can improve my acting and expressions for the for the scene. And in general, like, he took care of me a lot. I heard the story. ఎప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం అండి అంతే. బాబా ఒకటి నాలో ఉన్న అడ్వాంటేజ్, మా దర్శకులందరూ కూడా వెరీ స్పోర్టివ్. ఏం నేను చెప్పినా అంటే వాళ్ళు తెలుసు నాకున్న అనుభవం కానీ, కాబట్టి వాళ్ళ పనికి కొంచెం తగ్గుతుంది. తెలంగాణ పక్క ఆర్టిస్టులకి నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ ముందే కెమెరా ముందు పక్కనే డైరెక్టర్ ఉంటాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళంతా చాలా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకున్న అనుభవం, కాబట్టి వాళ్ళు ఎంతో అంటే చేయడం కూడా ఒక నా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావిస్తాను. అంటే మీరుంటే సెట్ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటారు. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఆ ఎనర్జీయే వేరు. అది ఆటోమేటిక్గా అందరు యాక్టర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీ త్రయం బోయపాటి, బాలయ్య, తమన్, ఈ కాంబినేషన్కి ఉన్న ఆ మ్యాజిక్ ఏంటండి? ప్రతిసారి యూ జస్ట్ గివ్ అస్ బ్లాక్ బస్టర్స్. డైరెక్ట్గా ఏమి చెప్పానండి. ఇక మేము ఎలా ఒక సినిమా ముందు అంటే సెట్స్కి వెళ్ళక ముందు కానీ దాని గురించి ఎక్కువ ఆయన మీద నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే అలా అని కాదు. ఇప్పుడు ఈ మొదటి నుంచి సినిమా నుంచి కూడా చూసుకుంటే కథ మొత్తం చెప్పడం, మొదటి నుంచి మళ్ళీ మొదటి భాగం అని రెండో భాగం ఇదంతా ఉండదు మా దగ్గర. నేను చెప్పాను మీకు కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అరగంటే అంత కూడా ఉండదు, 10 నిమిషాలు మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి. సరే ఓకే లెట్స్ ప్రొసీడ్ అంటాను. ఇక ఎప్పుడు గెటప్లు ఏంటి, షూటింగ్కి ఎప్పుడు వెళ్దామని. అది తప్పితే ఒకరి మీద ఒకటి నమ్మకం. అంటే తర్వాత ఇక మన తమన్, ఆయనకేమో ఇప్పుడు మొన్నే చెప్పారు కూడా ఆయన, ఇట్లా ఎలా ఉండబోతుంది సినిమా అని. ఆయన సంగీతపరంగా ఏముంది, ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన బాణీని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు, ఇక ఆయన అంటుంటాడు శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో, ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ, నేను కానీ, తమన్ గారు కానీ, అందరిలో కూడా మొత్తం అందరిలో శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మా పనులు చేయించాడు. మొత్తం ఆ శివాజ్ఞ లేనిదే ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. 9 పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. సిస్టర్స్, సౌందర్య సిస్టర్స్, గంగాధర్ గారు, గంగాధర్ శాస్త్రి గారు, తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి, లేకపోతే ఐశ్వర్య కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు. అలాగే సాహిత్యం, అద్భుతమైన సాహిత్యం. అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా శర్మ గారు, వాళ్ళంతా అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ, ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం. శివుడు అంటేనే అది ఒక తెలియని ఒక మనలోనే ఒక శివ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలోకి తీసుకొస్తుంది. సో అలా పదాలన్నింటినీ సమకూర్చి అంత అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యం రచించడం జరిగింది.